హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భారత మాతకు హారతి కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. బాణసంచా పేలి 2 బోట్లలో మంటలు చెలరేగాయి. బోట్లలో ఉన్న పలువురికి గాయాలైనట్లు తెలుస్తుంది. ఇక మొత్తంగా బాణసంచా పేలి 2 బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భారత మాతకు హారతి కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. బాణసంచా పేలి 2 బోట్లలో మంటలు చెలరేగాయి. బోట్లలో ఉన్న పలువురికి గాయాలైనట్లు తెలుస్తుంది. ఇక బోట్లలో మంటలు ఆర్పేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఒక్కసారిగా బాణసంచా పేలడంతో 2 బోట్లకు మంటలు అంటుకున్నాయి. భారత మాతకు వందనం హారతి కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. బోట్ల నుంచి బాణసంచా పేల్చుతుండగా ఒక్కసారిగా బోట్లకి మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. బోట్లలో ఉన్న సిబ్బంది కూడా గాయపడినట్లు కూడా తెలుస్తుంది. ప్లాన్ చేశారు, అది ఫెయిల్ అయింది. ఒకసారి పేలిపోయింది. బోట్ కాలిందా? వాళ్ళు సేఫ్టీ వాళ్ళు ఉన్నారు. బోట్ వచ్చింది, ఎక్స్ట్రా బోట్ వచ్చింది. మాకు హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భారత మాతకు హారతి కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. బాణసంచా పేలి 2 బోట్లలో మంటలు చెలరేగాయి. బోట్లో ఉన్న పలువురికి గాయాలైనట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, హైదరాబాద్ నక్సల్స్ రోడ్డు ప్రాంతంలో పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్ లో ఇవాళ భారత్ మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏదైతే భారత్ మాతకు మహాహారత్ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం గత 2 గంటల క్రితం ప్రారంభమైంది. ఈ ప్రారంభమైనటువంటి మహాహారతిలో భాగంగా ప్రస్తుతం అయితే భారత్ మాత ఫౌండేషన్ సభ్యులు ఏదైతే హుస్సేన్ సాగర్ లోకి ఒక్కసారిగా దిగారు. దీంతో ప్రస్తుతం ఒక్కసారిగా అక్కడ ఏదైతే మహాహారతి ఇచ్చేందుకు ఒకవైపు వాళ్ళు మహాహారతి ఇచ్చిన తర్వాత బాణసంచా పేల్చే కార్యక్రమం మొదలుపెట్టారు. బాణసంచా పేలుస్తుండగా ఒక్కసారిగా ఏదైతే అపశృతి చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హుస్సేన్ సాగర్ లోకి 2 బోట్లు వెళ్ళాయి. 2 బోట్లు వెళ్ళిన సమయంలో ఒక్కసారిగా ఏదైతే బాణసంచా కాలుస్తున్న సమయంలో బాణసంచా పేలుస్తూ ఇటు బోటుకు కూడా ఒక బోటుకు మొదట అంటుకుంది. తర్వాత 2 బోట్లకు కూడా మంటలు వ్యాపించి పూర్తిగా మంటల్లో బూడిదైపోయినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే బోట్లలో ఉన్నవారు 15 మంది పైగా ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి వాళ్ళందరినీ కూడా సురక్షితంగా బయటపడ్డారని చెప్పుకోవచ్చు. వెంటనే స్పీడ్ బోట్ ను పంపించి ఆ 15 మందిని కూడా ఒడ్డుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఘటనా స్థలిలో ప్రస్తుతం అయితే సహాయక చర్యలు ఒకవైపు కొనసాగుతా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారత మాతకు మహాహారతి పేరుతో భారీగా ఒకవైపు కిషన్ రెడ్డి ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా ఇలాంటి ఏదైతే అగ్ని ప్రమాదం చోటు చేసుకుండంతో అందరూ కూడా అలర్ట్ అయినటువంటి నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఈ ఘటనలో ఎవరికి కూడా ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఓన్లీ స్వల్ప గాయాలే అయినట్లుగా తెలుస్తుంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ అమర్. ప్లాన్ చేశారు, అది ఫెయిల్ అయింది. ఒకసారి పేలిపోయింది. బోట్ కాలిందా? హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భారత మాతకు హారతి కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. బాణసంచా పేలి 2 బోట్లలో మంటలు చెలరేగాయి. బోట్లో ఉన్న పలువురికి గాయాలైనట్లు తెలుస్తుంది. ఇక బోట్ల నుంచి బాణసంచా పేల్చుతుండగా ఒక్కసారిగా బోట్లకు మంటలు అంటుకున్నాయి. ఆ మంటలతో 2 బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి.
ఆ ఘటనలో పలువురికి గాయాలు కూడా అయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్లాన్ చేశారు, అది ఫెయిల్ అయింది. మొత్తం ఒకసారి పేలిపోయింది. ఇంకోటి కాదు. ఓటు కాలిందా? చెట్టు కాలిందా? ఒకటి అదిగోండి. మనుషులు ఉన్నారు. వాళ్ళ సేఫ్టీలో వాళ్ళు ఉన్నారు. ఉన్నారు బోట్ వచ్చింది, ఎక్స్ట్రా బోట్ వచ్చింది. రాజు ఇంకా ఆపేయండి. ఎట్లాగా అయితే ఇక్కడనే మాకు ఆపేయండి. డ్రోన్ లైవ్ తీసే